मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। త్వరగా కానివ్వండి, వర్షం వచ్చేలా ఉంది. అదేంటి? అది షార్క్. త్వరగా పదండి. రక్షించండి, ఈ షార్క్ బారి నుంచి ఎవరైనా రక్షించండి. ఈ షార్క్ బారి నుంచి రక్షించండి. త్వరగా రండి, ఇకపై ఇక్కడ ఎవరు చేపలు పట్టడానికి వీలు లేదు. నా నకిలీ షార్క్ యొక్క బీభత్సాన్ని చూసారా? నేను ఏ మత్స్యకారుణ్ణి ఇక్కడ చేపలు పట్టనివ్వను. అందరూ నా మిషన్ షార్క్ ను చూసి భయపడాలి. భయపట్టవేంటి? మునిగిపోతారు. నేనొక్కడిని సముద్రంలో చేపలు పట్టాలి. చేపలన్నీ నాకే, మజా మొత్తం నాకే. తక్కెలా మనం మనుషుల్లో ఎందుకు దుస్తులు వేసుకోవడం లేదు? ఇక్కడ ఇస్త్రీ చేసేవాళ్ళు ఎవరు ఉండరు కదా, అందుకే. ఓ, అయితే ఈ రోజు నాకు భూమికి వెళ్ళాలనిపిస్తోంది. ఎందుకు? ఊరికే. అయితే స్నానం చేయి మిత్రమా, 4 రోజుల ముందే చేశాను. అందంగా కనబడాలంటే రోజు స్నానం చెయ్యాల్సిందే. పర్ఫ్యూమ్ కూడా వేసుకోవాలి, అర్థమైందా? ఇదిగో చూసావా, పర్ఫ్యూమ్. దీన్ని మన బాస్ నాకు ఇచ్చారు. ఇలా చూడు, దీన్ని ముట్టుకోకు, అర్థమైందా? నేను జలకాలాడొస్తాను. అరే, ఎందుకు ఇలా దురదేస్తోంది? నాకు తెలుసు నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేవని. అది సెంటు కాదురా బాబు, దురద పుట్టించే స్ప్రే. ఈ పర్ఫ్యూమ్ నీ గోళ్ల మీద పడిందనుకో, నీ గోళ్లు కూడా బాగా పెరిగిపోతాయి. తక్కెలా, నా వల్ల కావడం లేదు, బాగా దురద పుడుతోంది. ఈ భూతాల లోకంలో నీ డాన్స్ బాగా ఫేమస్ అయిపోతుంది. రికార్డ్ చేయొద్దు, దయచేసి రికార్డ్ చేయొద్దు. అందరూ నన్ను చూసి నవ్వుతారు. తక్కెలా, నువ్వు నా ఫ్రెండ్వే కదా, దయచేసి నాకు హెల్ప్ చేయి ప్లీజ్. ఇవిగో వేడి నీళ్ళు, దీంట్లో నువ్వు దూకు, అప్పుడు దురద తగ్గిపోతుంది. ఓకే. అరే, మూతలా పడిపోయింది. ఇప్పుడు మా బాస్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేసే టైం అయింది. పకేలా, నువ్వెప్పుడు లోపలికొచ్చావు? బాస్, నా గోల్డ్ చూడండి ఎంత పొడవుగా ఉన్నాయో. దీని అంతటికీ కారణం తక్కేలానే. ఈ రోజు నేను నిన్ను వదిలిపెట్టను. పారిపోండి. అందరూ నా మిషన్ షార్క్ ను చూసి భయపడిపోవాలి. భయపట్టవేంటి? మునిగిపోతారు. చేపలన్నీ నాకే, మజా మొత్తం నాదే. అలాగా, మత్స్యకారుల్ని నకిలీ షార్క్ తో భయపెడతావా? ఇప్పుడే నీ పని చెబుతాను, పదండి. అదేం కుదరదు, ముందు తక్కేలా పని పట్టాలి బాస్. కాదు పకేలా, కర్తవ్యమే ముఖ్యమని నీకు తెలీదా చెప్పు? మిగతా విషయాలని తర్వాత చూసుకుందాం. అవును, ఆ పాపాత్ముడికి గుణపాఠం చెప్పిన తర్వాత వీడి సంగతి చూద్దాం. పదండి. డమ్ 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 పాప ప్రక్షాళన చేద్దాం.
అదిగో చూడండి, నకిలీ షార్క్. దకేలా పకేలా ఏం ప్లాన్ వేశారు? తను షార్క్ ని తయారు చేశాడు. మేము అంతకంటే పెద్ద షార్కులుగా మారిపోతాం. అరే ఇదేమిటి, నిజమైన షార్కా? ఇప్పుడే పారిపోయేలాగా చేస్తాను. ఆ? అరే ఇదేంటి, ఇది నా షార్క్ నే తినేసింది. వెర్రోళ్ళ నవ్వుతావేంటి? అది ఈ నకిలీ షార్క్ లోపలికి వెళ్ళి కితకితలు పెడుతోంది. అరే ఏం చేస్తున్నావు? నాకు కితకితలు ఎక్కువయ్యాయి. నా షార్క్ బయటికి వచ్చేసింది. ఇప్పుడు చూడు నేనేం చేస్తాను. ఏంటిది? పారిపోదాం. వీళ్ళెప్పుడు గొడవ పడుతూనే ఉంటారు. నేను ఈ సమస్యకి ఎలాగోలా పరిష్కారం కనుగొనాలి. లేదు మంగు, ఆ రౌడీని చూసి సారు భయపడ్డారు. లేదు భయపడలేదు సార్, మీరేం భయపడలేదు కదా? చూడండి, ఏ ఇన్స్పెక్టర్ లోగో ఎవరిని చూసి భయపడాడు. అలాగా అయితే మీ పాకెట్ లో ఉన్న 500 రూపాయల నోటు నాకు ఇవ్వండి. ఆ 500 రూపాయల నోటు మాకు ఇచ్చేస్తే మీ భార్య మిమ్మల్ని తిట్టరు కదా సార్. సెంటిమెంట్ తో కొడితే భయపడతాను అనుకున్నారా? ఎదిగో 500. ఎవరు మాట్లాడుతోంది? నేనే, బూత్ బాస్. సార్, ఇన్స్పెక్టర్ లోగో, నీకు ప్రమోషన్ కావాలా వద్దా? అది ఖచ్చితంగా కావాలి. అయితే నేను నీకొక మెసేజ్ పంపిస్తాను. నువ్వు ఆ అడ్రస్ కి రావాలి. వచ్చి అక్కడ ఉన్నవాడిని అరెస్ట్ చేయాలి. వివరాలు తర్వాత చెప్తాను. ఈసారి ఖచ్చితంగా ప్రమోషన్ వస్తుంది. ఈసారి ఈ ఇన్స్పెక్టర్ లోగో పాపాత్మలను ఐస్కంతలా ఆకర్షిస్తాడు. అరే అరే ఎక్కడికి వెళ్తున్నారు సార్? ఒకవేళ వీళ్ళని కూడా నాతో పాటు తీసుకెళ్తే వీళ్ళకి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వీళ్ళకి చెప్పను కాక చెప్పను. సరేనే, నేను వెళ్ళి కూరగాయలు కొనుక్కొని వస్తాను. మీరు ఇక్కడే ఉండండి. ఏంటి, అర్థమైందా? నేను ఇలా వెళ్ళాలా వచ్చేస్తాను. ఏ షార్క్ కూడా నా షార్క్ తో పోటీ పడి గెలవలేదు. నేను ఇన్స్పెక్టర్ లోగో కాప్. నేను నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాను. ఎందుకు? అవును, భూతాల బాస్ ఎందుకు అరెస్ట్ చేయాలో చెప్పనే లేదు. నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని అడుగుతున్నాను. విషయం ఏమిటంటే నాకు ప్రమోషన్ కావాలి. పైగా నేను చూస్తుంటే ఓ పెద్ద క్రిమినల్ లా ఉన్నావు. అందుకే నీకు దండనివ్వాలి. 100% లాపి ఇక నాతో పాటు బయలుదేరు. అలాగా? నన్ను అరెస్ట్ చేసేంత గొప్పవాడివా నువ్వు? ఏం చేస్తున్నావు నువ్వు? పోలీసుల మీద చేయి చేసుకుంటావా? చట్టం నీ చేతిలోకి తీసుకుంటావా? నేనేం భయపడ్డా? అబ్బా, ఊరికే సరదాగా అన్నాను. నన్ను వదిలిపెట్టు. వదలను. అరే, ఈ లోగో కాప్ ఏమైపోయాడు? పోనీలే, ఆ రాకాని ఇక్కడికి రప్పిస్తాను. వాణ్ణి షార్క్ మీద కూర్చోపెట్టి చెమటలు పట్టిస్తాను. అరే, నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఏంటిది? చుట్టూ ఇన్ని నీళ్లున్నాయి, 3 షార్కులున్నాయి, పైగా ఒకదాని మీద నేను కూర్చున్నాను. బాబోయ్, నన్ను కాపాడండి. అరే, లోగో కూడా వచ్చేసినట్టున్నాడు. అది కూడా మంచిదే. ఈ సాకుతో స్విమ్మింగ్ కూడా బాగా నేర్చుకుంటాడు. ఇప్పుడు చూడు, నేను మీ ఇద్దరిని ఎలా నాశనం చేస్తాను. యా! అరే వదిలిపెట్టు. అరే వదలబట్టున్నాను. అరే ఐఎమ్ సారీ, నన్ను రక్షించు. ఎలాగో నేను ముందే సారీ చెప్పాను. నన్ను కాపాడండి. ఇంతకీ ఎవరు మీరు? ఎందుకు నా జీవితంతో ఆడుకుంటున్నారు? నువ్వే ఇక్కడున్న మత్స్యకారుల జీవితాలతో ఆడుకుంటున్నావు. ఎవ్వర్నీ చేపలు పట్టుకోనివ్వడం లేదు. నకిలీ షార్క్తో అందరినీ భయభ్రాంతుల్ని చేస్తున్నావు. అలా భయపెట్టి అన్ని చేపలు నువ్వే కొట్టేస్తున్నావు. చెప్పు,
ఇలాంటి పాపం చేసినందుకు నేను నీకు శిక్ష విధిస్తున్నాను. ఇప్పటికే నాకు మీరు శిక్ష విధించేశారు కదా, ఇక క్షమించి వదిలేయండి. ఏం చేద్దాం మిస్టర్ లోగో కాప్, వీడిని వదిలిపెట్టేద్దామా? ఒకవేళ మీరు వీడిని క్షమించిన చట్టం మాత్రం వదిలిపెట్టదు. యు ఆర్ అండర్ అరెస్ట్. భూతం గారు, వచ్చేసరి ఇలాంటి పాపాత్మని తిన్నగా పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చేయండి. నేను ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు కదా, కనీసం పెట్రోల్ డబ్బైనా మిగులుతుందిగా. తెలివి తక్కువ ఇన్స్పెక్టర్, ఈ దొంగను మేమే కదా పట్టుకున్నాం. అది చాలదా పోలీస్ స్టేషన్ కి మేమే తీసుకొచ్చి అప్పచెప్పాలా? వద్దు వద్దు, ఏదో పొరపాటున అనేసాను, క్షమించండి. అయ్యో, నాకు దురదలు వస్తున్నాయి. ఈ స్ప్రే బాగా పనిచేస్తుంది కదా, నీళ్ళల్లో ఈ స్ప్రే కొట్టాను, ఎలా ఉంది? Game on! Now game on with Kiko! And get your power mode on! If you have not experienced the same, download the game. Available on Google Play.